త్వరగా త్వరగా కానివ్వండి. ఈ పనులన్నీ పూర్తి చేసి బట్టలారేయాలి కదా, వర్షం పడేలా ఉంది. ఇదిగో చిన్నపిల్ల, కూరగాయల కోసం చదువు, గట్టిగా చదువు. నవ్వుతున్నావేంటి? ఏం పాఠం? ఫిజిక్స్. చదువు చదువు. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఎ ఈక్వల్ అండ్ an opposite reaction. గట్టిగా చెప్పు. గట్టిగా. జీవితంలో పైకొస్తావు. అమ్మగారు భోజనాలు రెడీ. అమ్మా అన్ని చోట్ల వెతుకు, మటన్ చాప్ దొరకలేదమ్మా. చికెన్ రోస్ట్ ఫిష్ ఫ్రై దొరికింది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఆగండి, ఎవరు మీరు? అదేం లేదు బాబు, వాళ్ళు అడ్రస్ తెలియక మారొచ్చారు. ఇది 63వ నెంబర్ ఇల్లు కాదు బాబు. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళిపోండి. ఆగండి, ఈ పార్సల్స్ ఏంటి? సరే గాని మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. రైల్వే స్టేషన్ లో చూస్తుంటారు. మేమందరం రైల్వే క్యాంటీన్ లో పనిచేస్తున్నాం. ఈ రోజు ట్రైన్లన్నీ లేటు, వంటలు వేస్ట్ అవుతాయని బయట అమ్మేసి రమ్మన్నారు. అందుకే ఇలా ఇంటికి వస్తున్నాం. కావాలా? చిన్నపిల్ల, ఇదిగో నీళ్ళ ట్యాంక్ వస్తుంది, తలా ఒక బిందె నీళ్లు తీసుకొద్దాం. రండి 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 రండి. ఏంటమ్మా ఇది? అయ్యో పాపం, ఎంత డబ్బుందని నీళ్లు పట్టుకోవడానికి వాళ్ళే రావాల్సి వచ్చింది. ఏమా, అడిగితే 2 బిందెలు నీళ్లు నేనే తెచ్చుండేదానిగా. ఏం పర్వాలేదు. సరే సరే, వెనక్కి జరగండి జరగండి, మీరు పట్టుకోండి అమ్మా. ఆగండి ఆగండి ఆగండి. ఏమయ్యా ఆపోయా? సరే గాని వీళ్ళని చూసి మీరెందుకు భయపడుతున్నారు? వీళ్ళే మీకన్నా గొప్ప కాదు, కనీసం మీ గుడిసైనా ఉంది. వీళ్ళకి అది కూడా లేదు. తోమరపోతు ఫ్యామిలీ. ఆగండి, వచ్చారు తల్లి కూతురు. అయ్యో వద్దు బాబు, వదిలే బాబు. రండి ముదుకే. ఇదిగో వెళ్ళు, వెనక్కి వెళ్ళు. వెళ్ళమంటున్నానా? అయ్యో, ఏమిటి దుర్గా, కుండ పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు? ఏమిటిది అసహ్యంగా? ఇందులో ఏముంది అసహ్యం? రేపు రోడ్డు కూడా ఊడుస్తుందేమో. ఇలా చేస్తే మన క్లబ్ గౌరవం ఏమవుతుంది? నేను రోడ్లు ఉడుస్తాను, పిడకలు చేస్తాను, నీకెందుకే? నీ పనేంతో చూసుకొని వెళ్ళు. అది నిజమే, దీని మొగుడు కొబ్బరి ముక్కలు ఏరుకున్నవాడు కదా. మా నాన్న గురించి ఏమైనా మాట్లాడితే పళ్ళు రాలుతాయి, జాగ్రత్త. అవునవును, ఇన్ని రోజులు లేని రోషం ఇప్పుడెక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి నువ్వు కొంచెం పట్టుకో. బాగా బుద్ధి చెప్పవే, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. అలా చూడండి, మీరు కూడా కుళాయి దగ్గర దెబ్బలాడుకుంటారు కదా, కానీ ఆ విధంగా మీరు దెబ్బలాడుకోగలరా? మీకు వచ్చా? చూడండి, బాగా చూడండి. దెబ్బలాడుకోవడంలో కూడా ఒక స్టేటస్ ఉండాలి. ఈ రోజు కార్ మీద కూర్చోపెట్టాను, రేపు బస్సు మీద కూర్చోపెడతాను, జాగ్రత్త. ఇంకోసారి నా గురించి మాట్లాడావంటే నీ తోలు ఒలిచేస్తాను, జాగ్రత్త. వెళ్ళవే. రత్న, ఎలాగైతేనే ఇప్పటికైనా భర్త మీద గౌరవం, కుటుంబం అంటే బాధ్యత అర్థమైంది. ఏం లేదమ్మా, ఇక్కడ చింద్రబంద్రకు పడిన సామాన్లన్నీ సరిది పెడుతున్నాం అంతే. ఇంకో 2 నిమిషాల భోజనం రెడీ చేస్తాను. నువ్వలా కూర్చో బాబు, నేను వంట చేస్తాను. మీరా? అమ్మా వద్దమ్మా, దయచేసి వంట ఉండదు. వంటండి, మమ్మల్ని చంపద్దు. నువ్వు ఊరుకోరా, బాగాలేని భోజనం తిని ఎవరూ చనిపోలేదు. దిగులు పడకండి, కూరగాయలు నేను కోసిస్తాను. వద్దు, నేనే కూరలన్నీ కట్ చేస్తాను. అయితే నేను అప్పడాలు వేస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.